హలో ఎవ్రీవన్. మేమైతే తలుపులమ్మ తల్లి టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. టెంపుల్ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. మేము 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం. అప్పటికి ఇప్పటికి చాలా బాగా చేంజ్ చేసేసారు. ఇంకా వర్క్స్ అవుతున్నాయి మేము వెళ్ళేటప్పటికి. ఇంకా తర్వాత అయితే మేము రూ. 50 దర్శనానికైతే వెళ్ళాము. మాకైతే త్వరగానే అయిపోయిందండి. కానీ వీకెండ్స్‌లో వెళ్ళే వాళ్ళకి కొంచెం ఎర్లీగా వెళ్ళండి టెంపుల్‌కి. లేదంటే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే రష్‌గా ఉంది టెంపుల్ మొత్తం. ఇంకా మేము దర్శనం చేసుకొని ప్రసాదాలు తినేసాం. తర్వాత అయితే మా పెద్ద ఆడపడుచు తెచ్చిన బిర్యానీ లాంటి సేమియా ఉప్మా కూడా తినేసాం. అందరూ ఉప్మా, ఉప్మా, ఉప్మా అని టేస్ట్ బాగుండేసరికి అందరూ కుమ్మేశారనమాట. ఇక్కడ అందరూ వంటలు కూడా చేసుకుంటారు. చాలామంది ఇక్కడ వండించుకుంటారు. లేదంటే ఇంటి దగ్గర వండించుకొని తెచ్చుకుంటారనమాట. మేము కూడా వండించుకుందాం అనుకున్నాం. కానీ టైం కుదరలేదు. వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్దామని. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. బయటికి వెళ్ళేటప్పుడు మాకు దగ్గర దగ్గర 40 మినిట్స్ పట్టింది. ఎందుకంటే ఇక్కడ అస్సలు రోడ్లు బాలేవు. ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయిందనమాట. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. తర్వాత అయితే మేము టిఫిన్ చేయడానికైతే శ్రీ మంజునాథ టిఫిన్ సెంటర్‌కి వెళ్ళామనమాట. పెసరట్టు తినడానికి. మార్నింగ్ నుంచి మా హస్బెండ్ ఇక్కడ పెసరట్టు తిందాం, తిందాం అని చెప్తూనే ఉన్నారనమాట. ఇంకా తేటకుంట దగ్గర అన్నవరం దగ్గరలో పెసరట్టు తినడానికైతే వచ్చామనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది. డెఫినెట్‌గా ఆ వేలో వెళ్తే మాత్రం అక్కడ టేస్ట్ చేయండి మీరు కూడానా. ఇంకా తర్వాత అయితే టిఫిన్ అయితే చేసేసి మేము అన్నవరం వెళ్ళామనమాట. ఇంకా అన్నవరం వెళ్ళే టైంలోనే ఇంకా మా అమ్మాయి అయితే నిద్రపోయింది. ఇంకా అంతే వీడియో. బాయ్ గాయ్స్.